హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్‌లో మరో మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందని చెప్పుకోవచ్చండి. సో, ఇందులో 7వ తరగతి అర్హతతో మీకైతే ఇక్కడ ఉద్యోగాలనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 2300 ఉద్యోగాలైతే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇక 13 జిల్లాల్లో ఖాళీల వివరాలైతే ఇలా ఉన్నాయి. జీతంతో పాటు చివరి తేదీ మరియు ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ గురించి కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలని ఫుల్ డీటెయిల్స్‌ని మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకొని అప్పుడే మీకు మనం చేసే వీడియోస్ అన్ని లేటెస్ట్‌గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలాగే మన యొక్క ఛానెల్‌ని, మన యొక్క వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకి కూడా తెలియజేయండి. అలాగే మన వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్‌లోకి వెళ్దాం. సో, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీఎస్‌సి కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నోవెల్ వెల్ఫేర్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ టు ఎస్సీ బెనిఫిట్స్ బై ప్రొవైడింగ్ ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ టువార్డ్స్ sustainable livelihood and economic upliftment డీటెయిల్డ్ ఆపరేషనల్ గైడ్లైన్స్ ఆర్డర్ ఇష్యూడ్ అనేది ఇచ్చారు. సో, ఇది మనం ఆల్రెడీ నిన్న మన గ్రూప్‌లో కూడా షేర్ చేసాం. దీనికి సంబంధించి ఒక పిక్ కూడా. సో, వాటికి సంబంధించి ఇది అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, ఇది 17వ తేదీ అయితే అఫీషియల్‌గా రావడం జరిగింది. సో, ఇక్కడ జియో నెంబర్ కూడా ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇది మనకి కన్స్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ నుంచి రావడం జరిగింది. సో, ఇక ఇక్కడ చూసుకుంటే the government in social welfare department as part of welfare objectives towards economic upliftment of scheduled caste intends to implement a novel welfare self-employment scheme to provide 2,300 four-wheeler mini truck mobile dispensing units towards sustainable livelihood and economic upliftment of scheduled caste beneficiaries, keeping the board guidelines issued by the government-wide reference read above government heard permit the Andhra Pradesh Scheduled Castes Cooperative Finance Corporation Limited to implement the novel welfare self-employment scheme to provide 2,300 four-wheeler mini truck mobile dispensing units for డోర్ డెలివరీ ఆఫ్ పీడిఎస్ విత్ ద ఫాలోయింగ్ ఆపరేషనల్ గైడ్లైన్స్ అనేది ఇచ్చారండి. సో, ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి చెప్పాం కదా. ఈ రేషన్ కార్డ్‌ని డోర్ డెలివరీ రేషన్‌ని డోర్ డెలివరీ చేయడానికి కోసమని ఈ యొక్క ఉద్యోగాలైతే రిలీజ్ చేస్తారు అనని. సో, అలాగే ఇప్పుడు మనకి వాటికి సంబంధించి అంటే ఈ యొక్క మినీ ట్రక్స్ ఉంటాయి. ఆ మినీ ట్రక్స్ ఫోర్ వీలర్ వెహికల్స్‌ని ఇక్కడ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారండి. సో, ఇక్కడ చూసుకుంటే దీనికి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు క్రియేషన్ ఆఫ్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ టు ద పూర్ షెడ్యూల్ క్యాస్ట్ యూత్ టువార్డ్స్ సస్టైనబుల్ లివ్‌హుడ్ అండ్ ఎకనామికల్ అప్లిఫ్ట్‌మెంట్ అనేది ఇచ్చారు. ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకుంటే వీటికి ఫ్యామిలీ ఇన్కమ్ నాట్ ఎక్సీడింగ్ టు 10,000 పర్ మంత్. అలాగే రూరల్ ఏరియాస్ అండ్ 12,000 పర్ మంత్ ఇన్ అర్బన్ ఏరియాస్ అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే ఫ్యామిలీస్‌కి ఇన్కమ్ అంటే మంత్‌కి 10,000-12,000 మాక్సిమం ఈ 10,000 ఉండాలి. అలాగే ఈ యొక్క అర్బన్ ఏరియాస్‌లో అయితే 12,000 ఉండాలి. సో, వాళ్ళకైతే వీళ్ళైతే అర్హులు. అలాగే నో ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ బి ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ గవర్నమెంట్ పెన్షన్స్ అని ఇచ్చారు. సో, గవర్నమెంట్‌లో పనిచేసేవాళ్ళు గాని, లేకపోతే గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ అంటే అర్హులు కాదని అయితే ఇచ్చారు. సో, ఫ్యామిలీ షుడ్ నాట్ హ్యావ్ ఓన్ ఫోర్ వీలర్స్ ఎయిదర్ ఫర్ కామర్షియల్ ఫర్ దేర్ ఓన్ పర్పస్ అనేది ఇచ్చారు. సో, అంటే ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్‌కి అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళకైతే ఫోర్ వీలర్ వెహికల్ అయితే ఉండకూడదని అయితే చెప్తూ ఉన్నారు. సో, నో ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ బి అండ్ ఇన్కమ్ టాక్స్ అసెస్ అది కూడా పే చేయకూడదు. అలాగే ద బెనిఫిషియరీ షెల్ బి రెసిడెంట్ ఆఫ్ ద మండల్ మున్సిపాలిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ లొకేషన్ ఆఫ్ ద యూనిట్ అప్లైడ్. అప్లై చేయడానికి వచ్చేసి మీరు నేటివిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఆర్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ డాక్యుమెంట్స్ ప్రూఫ్ అయితే దాంతో పాటు అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఈ యొక్క మండల్ లేదా మున్సిపాలిటీలో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ద ఏజ్ లిమిట్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ 21-45 ఇయర్స్ లోపున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 10th ఆర్ ఎనీ ఇష్యూడ్ బై స్టేట్ ద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇచ్చారు. సో, ఆ మధ్యలో వయసున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. సో, 7th సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. జిరాక్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎల్ఎంవి లైసెన్స్ ఉండాలి. అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. ద బెనిఫిషియరీ హూ హ్యాస్
sanctioned transport sector vehicles under my government scheme in the last 5 years and our willful defaulters are not eligible under the scheme అని చెప్తున్నారు. అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ గాని, రైస్ కార్డ్ గాని, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ద్వారా గాని సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అలోకేషన్స్ యూనిట్స్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి 2300 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయండి. సో ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే ఎన్ని వెహికల్‌లు అలాట్‌మెంట్ చేశారనేది. ఇక్కడ శ్రీకాకుళంలో 69, విజయనగరంలో 67, విశాఖపట్నంలో 89, ఈస్ట్ గోదావరిలో 222, వెస్ట్ గోదావరిలో 224, కృష్ణా జిల్లాలో 237, గుంటూరులో 220, ప్రకాశంలో 214, నెల్లూరులో 181, కర్నూలులో 200, కడప 126, అనంతపురం 158, చిత్తూరు 213, మొత్తంగా 2300 ఈ యొక్క వెహికల్స్ అయితే అలాట్ చేస్తూ ఉన్నారు ప్రతి జిల్లాలకి. సో ఇక మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్ అయితే ఇక్కడ ఇచ్చారు. మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్ ఈస్ కస్టమర్ బిల్ట్ 4-wheeler మినీ ట్రక్ పవర్డ్ బై BS6 petrol engine with other required features suitable for driving in all road conditions with high fuel capacity to achieve economics of scale. ఇదంతా మనకు అవసరం లేదు. ఇది ఒకసారి ఇది వచ్చేసి మనకి టాటా మోటార్స్ అండ్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వేర్ సెలెక్టెడ్ ఫర్ సప్లై ఫర్ ద సైడ్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అయితే చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఫండింగ్ ప్యాటర్న్ ఆఫ్ స్కీమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫండింగ్స్ అంతా మనకి ఎంత పే చేస్తున్నారు, వాళ్ళు ఏంటి బ్యాంక్ లోన్ ఎంత ఇస్తున్నారు, ఏంటి సబ్సిడీ ఎంత పోతుంది అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు దగ్గరలోని ఈ యొక్క గ్రామ సచివాలయంలో కానీ లేకపోతే మండల్ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ కనుక్కోవచ్చు అండి. సో అక్కడైతే మీకు క్లియర్గా వాళ్ళు వివరిస్తారనమాట. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కన్సర్న్డ్ would separate allocate the units to the mandals municipalities municipal corporation based on the district targets to be communicated and ఇచ్చారు. సో అలాగే మండల్ మున్సిపాలిటీ వైజ్ నోటిఫికేషన్ షెల్ బి ఇష్యూడ్ బై వెల్ఫేర్ కార్పొరేషన్. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్మన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ షెల్ ఎన్ష్యూర్ ద వైడ్ పబ్లిసిటీ ఈస్ గివెన్ అండ్ మినిమం 7 days విండో షెల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సబ్మిషన్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. 7 రోజులు మాత్రమే అయితే మీకు టైం అయితే ఇస్తారండి. ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో టు అప్లై ఫర్ ద వెహికల్ ద ఇంట్రెస్టెడ్ షెడ్యూల్ క్యాస్ట్ క్యాండిడేట్స్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ అలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మ్యాండటరీ డాక్యుమెంట్స్ ఇన్ ద విలేజ్ వార్డ్ సెక్రటరేట్. సో ఈ యొక్క విలేజ్ కానీ గ్రామం మరియు వార్డు సచివాలయంలో అక్కడ మీరు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు. బిఫోర్ ద డెడ్ లైన్స్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ద వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫ్ ద విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటరీ షెల్ మెయింటైన్ ఏ రిజిస్టర్ ఆఫ్ ఆల్ applications received and will forward all such application to the MPDO municipal commissioner considered. ఈ యొక్క విలేజ్ మరియు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వివరిస్తారనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళే మీకైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా తీసుకొని వాళ్ళు ఈ యొక్క మున్సిపల్ లేదా కమిషన్ ఆఫీస్లో వాళ్ళు సబ్మిట్ చేస్తారనమాట. సో స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ అండ్ మండల్ లెవెల్. సో ఇదంతా మీకు అంటే సెలెక్ట్ అయిన తర్వాత ఎట్లా తీస్తారు ఏంటని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇదంతా మీరు చూసుకోవచ్చండి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ట్రక్ కావాలని అయితే అప్లై చేసుకోవచ్చు. ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి 20వ తేదీ. అలాగే లాస్ట్ డేట్ అయితే మనకి అప్లికేషన్ 27వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 4వ తేదీ 12 ఉంటుంది, అంటే డిసెంబర్ 4వ తేదీ. పబ్లికేషన్ లిస్ట్ బెనిఫిట్స్ వచ్చేసి 5వ తేదీ వరకు అయితే ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకొని గ్రామం మరియు వార్డు సచివాలయంలో ఒకసారి ఇంకా ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ గ్రామం మరియు వార్డు సచివాలయంలో మీకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్కి సంబంధించి ఆయన మీకైతే ఈ యొక్క పూర్తి వివరాలను అయితే అందజేస్తారు వాళ్ళు. సో ఇది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకి కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.